రైట్, వస్తా రాజశేఖర్ గారు, వస్తా మీ దగ్గరికి వస్తా. లింగారెడ్డి గారు, స్పెషల్ స్టాటస్ అనేది ముగిసిన అధ్యయనం. మీరైనా వాళ్ళైనా బీజేపీ అయినా వాళ్ళేమో అసలు మేము స్పెషల్ స్టాటస్ అనేది 2018లో ఎన్నికల ప్రచారాస్త్రంగా మేము అసలు ఉపయోగించలేదు. ఏమంటారు? మీకు తులసిరెడ్డి గారికి, రాజశేఖర్ గారికి, వీక్షకులకు అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ దేశంలో వితండవాదం చేసే వాళ్ళందరూ కూడా వైసీపీ పార్టీలో ఉన్నారు. ఆయన ఏమంటాడు, ఒక్క నిమిషం, మీ వాళ్ళు 2 మంత్రులు ఉన్నారు కదా కేంద్రంలో, మరి ఎందుకు ప్రత్యేక హోదా తేలేదని చెప్పినారు. అరే వాళ్ళ ప్రత్యేక హోదా ఇవ్వలేదనే కదా దానికి నిరసనగా. మాకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ కూడా అశోక్ గజపతిరాజు గారిని, సుజనా చౌదరి గారిని కేంద్రం మంత్రులకు రాజీనామా చేపించినాము. తర్వాత ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఏపీ భవన్లో దీక్ష చేసినారు. తర్వాత ధర్మ పోరాట దీక్ష అని చెప్పి ప్రతి జిల్లాలో ధర్మ పోరాట దీక్ష చేస్తాం. ఏం చేయాలంటారు చెప్పండి? అంతకుమించి ఏం చేయాలి చెప్పండి? మీరు జగన్మోహన్ రెడ్డి గారు మెజార్టీ వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేయకముందే ఢిల్లీకి పోయినారు. ఢిల్లీకి పోయి అక్కడ నరేంద్ర మోడీ గారిని కలిసి బయటకు వచ్చి ప్రత్యేక హోదా అనేది మనం డిమాండ్ చేయలేము, పోరాడలేము, ప్లీజ్ అని అడుక్కుంటాము, ఎందుకంటే వాళ్ళ బీజేపీ వాళ్ళకి మెజార్టీ ఉంది కాబట్టి నాతో పని లేదన్నాడు. నువ్వు చెప్పినావా ఎలక్షన్ల ముందు బీజేపీ వాళ్ళకి మెజార్టీ వస్తే ప్రత్యేక హోదా అడగమని చెప్పి? నువ్వు చెప్పింది ఏంటి? 25 ఎంపీలు ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామన్నారు. మీకు 22 ఇచ్చినారు కదా. అంటే సరే, 3 తగ్గిపోయినారు. 3 తగ్గిపోతే 10% ప్రత్యేక హోదా తీసేసేయి. మిగతా 20%, 8% తేవాలి కదా. ఏ రోజు కూడా మీ రిజర్వ్ బ్యాంకులు మీ అప్పులు కానీ, మీ కేసుల గురించి కానీ, మీ గొడవల గురించి కానీ అడగడం తప్ప నువ్వు ప్రత్యేక హోదా తేడా కాదు మహాప్రభు. స్టీల్ ప్లాంట్, కడప స్టీల్ ప్లాంటు విభజన చట్టంలో ఉండేది ఏమైంది చెప్పు? విశాఖ స్టీల్ ప్లాంట్లు అమ్ముతారు, దానికి ఏమైంది చెప్పు? ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కింద ఉండే రాయబరేలీలో రైలు చక్రాలు తయారు చేసే యూనిట్ అమ్మేశారు. మీరు ఏం చేశారు చెప్పు? తర్వాత ఒక్క నిమిషం ఈయన మన తులసిరెడ్డి గారు అంటారు సర్వరోగ నివారణి జిందా తెలిసి మాసండి. అట్లాగా నువ్వు ఏదైనా చెప్పు నవరత్నాలు ఇస్తామని. ఎవడో బడిపిల్లలు చెప్తా ఉంటాడు, ఆవనగా దానికి 2 కొమ్ములు ఉండును, 4 కాళ్ళు ఉండును, 2 చెవులు ఉండును, తెల్లగా ఉండును, అదే ఆవని చెప్పి. మరి నీ నవరత్నాలకు ఈ 5 ఏళ్లలో నువ్వు పంచింది 1,40,000 కోట్లు కూడా లేదు. మద్యంలోనే 70,000 కోట్లు కొట్టేస్తారు. తర్వాత కరెంట్ ఛార్జీలు 60,000 కోట్లు కొట్టేస్తారు. ఈ రెండే మీ 5 ఏళ్ల నవరత్నాలకు సమానం. ఇంకా ఎన్ని పెంచారు? ఒక్క నిమిషం లింగారెడ్డి గారు, నేనేమంటున్నా అంటే మీరు చెప్పింది ధర్మ పోరాటం నిజం, వాళ్ళు మోసం చేశారనేది బయటకు వచ్చింది నిజం, కేంద్రం నుంచి కొట్లాడింది నిజం, దాంట్లో ఎక్కడా ఎటువంటి అనుమానం లేదు. కానీ ఆ పోరాటం పటిమ సరే ఓడిపోయారు కాబట్టి పటిమ కొంత లూజ్ అయి ఉండొచ్చు. అధికారంలో ఉండుంటే మళ్ళీ అధికారంలోకి వస్తే మీరు ఆ పోరాట పటిమను కొనసాగించి ఉండొచ్చు. కానీ రాజకీయంగా చూసినప్పుడు బీజేపీ మోసం చేసిందో, లేకపోతే బీజేపీ అన్యాయం చేసిందో, మోసం అనేది పెద్ద పదం అయితే ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసిందో అనే భావన టీడీపీకి ఇప్పటికి కూడా ఉందా అంటే అదేమీ లేదు. అందుకనే దాంతో స్నేహస్థానికి సిద్ధమైంది అనే భావన వ్యక్తమవుతోంది. రాష్ట్రానికి అన్యాయం చేసిన భావన వదిలేశారు. మేము వదిలేదు. కేంద్రం నుంచి విత్డ్రా కావడం అనేది చిన్న విషయమా పెద్ద విషయమా? ముఖ్యమంత్రి హోదాలో ప్రతి జిల్లాలో పోరాట దీక్షలు పెట్టడం మరి పెద్ద విషయమా చిన్న విషయమా? కేంద్రంతో పెట్టుకుంటే మరి నిధులు కానీ సమస్యలు కానీ ఉంటాయని చంద్రబాబు నాయుడు గారికి తెలిసినా కూడా చేశారు. మీరు ఎక్కడ చేశారు చెప్పండి? ఎక్కడ ఒక్క మాట ఎక్కడైనా సరే నరేంద్ర మోడీ గారిని ప్రత్యేక గురించి అడిగినారా? ఇప్పుడేంటి, ఇప్పుడు
మీరు అడిగింది ఏంది, వాళ్ళు చెప్పేది ఏంది? మీరు అడిగింది కాంగ్రెస్ పార్టీ గురించి అడిగినారు, శర్మిలమ్మ కామెంట్ల గురించి అడిగినారు. ఆయన చెప్పేది నవరత్నాల గురించి చెప్తున్నాడు. ఆ? అది కాదు, పిడుక్కు బియ్యానికి ఒకే మంత్రం అన్నట్టు మీరు శర్మిలమ్మ గురించి చెబుతా ఉంటే మా నవరత్నాలు చూడ అంటారు. ఇప్పుడు ఒకటి అడుగుతున్నాం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారిని పిసిసి ప్రెసిడెంట్ చేసిందా? 2-3 సార్లు సిఎల్పి లీడర్ చేసిందా? 2 సార్లు ముఖ్యమంత్రి చేసిందే. మరి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ముఖ్యమంత్రి వాళ్ళ ఆయన ముఖ్యమంత్రి చేశారు కదా, ఈయన 1 లక్ష కోట్లు వచ్చినాయి. మరి కాంగ్రెస్ పార్టీకి వెనుకోటు పడిచి నువ్వు సొంత పార్టీ పెట్టుకోలేదా? మరి పదవులు రైట్ ఆ, మళ్ళీ వస్తాం. ధనము, ఆ సబ్జెక్ట్ సంపద, మళ్ళీ అధికారము ఆ సబ్జెక్ట్ మొత్తం మాట్లాడదాం. నీకు మళ్ళీ కాంగ్రెస్ ఒకసారి పార్టీ తులసిరెడ్డి గారి ఉంటాయి దగ్గరికి కదా. పోదాం. వచ్చినప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీకి లాయల్గా ఉండవా? నువ్వు రైట్ సొంత పార్టీ పెట్టుకోలే. రైట్ రైట్ లింగారెడ్డి గారు మళ్ళీ వస్తాం. ఇప్పుడు రైట్ ఒకసారి తులసిరెడ్డి గారి దగ్గరికి పోదాం. తులసిరెడ్డి గారు